వెల్కమ్ టు రాకూరి డైరీస్ అండి. ఈరోజు మనం ఓల్డ్ అల్వాలో ఉన్న వారాహి దేవి దేవాలయానికి వెళ్తున్నాం. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే ఏదన్నా ఒకటే ఒక కోరిక కోరుకొని వారాహి అమ్మవారి చుట్టూ 27 ప్రదక్షిణలు చేసే ఎంత పెద్ద కోరికైనా సరే నెరవేరుతుందంట అండి. కేవలం ఒకే కోరిక కోరుకోవాలి. దేవాలయానికి వెళ్దాం. నాతో పాటు మీరు కూడా రండి. నేను మా ఇంటి నుంచి డైరెక్ట్ సికింద్రాబాద్ బస్ ఎక్కానండి. సైదాబాద్ నుంచి సికింద్రాబాద్ ఆర్డినరీ బస్‌లో రూ. 40 ఛార్జ్ పడుతుంది. కోటి నుంచి సికింద్రాబాద్‌కి వెళ్తే మాత్రం రూ. 20 ఛార్జ్ పడుతుంది. సికింద్రాబాద్‌లో దిగిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే నడుచుకుంటూ గణపతి టెంపుల్ వస్తుంది. ఆ కొంచెం ముందుకు వెళ్తే ఆల్ఫా హోటల్ వస్తుంది. ఆ కొంచెం ముందుకు వెళ్తే ఓల్డ్ అల్వాల్‌కి ఎళ్ళే బసెస్ వస్తాయండి. బస్ నంబర్స్ డిస్‌ప్లే పైన ప్రొవైడ్ చేస్తాను. సికింద్రాబాద్ నుంచి ఓల్డ్ అల్వాల్‌కి వెళ్ళే బస్ నంబర్స్ డిస్‌ప్లే పైన ప్రొవైడ్ చేశాను. బస్ చార్జెస్ వచ్చేసి దాదాపు రూ. 40 ఛార్జ్ పడింది. ఓల్డ్ అల్వాల్ చౌరస్తాలో దిగిన తర్వాత కండక్టర్‌కి అడిగినా చెప్తారు. ఓల్డ్ అల్వాల్ వస్తే చెప్పండి అని చెప్పేసి దిగిన తర్వాత అక్కడ నుంచి మనకి 1½ కిలోమీటర్ ఉంటుంది ఆలయానికి. నడుచుకుంటూ వెళ్తే 15-20 నిమిషాలు పడుతుందండి. ప్రెజెంట్ అయితే వర్షం పడుతుంది. నేను ర్యాపిడో బుక్ చేసుకున్నాను. నాకు రూ. 34 ఛార్జ్ పడింది. అదే ఆటోకి అయితే రూ. 60 ఛార్జ్ పడుతుంది ర్యాపిడోలో. సో ఇక్కడ లోకల్ ఆటోస్ కూడా ఉంటాయి. దాదాపు రూ. 50 నుంచి రూ. 100 వరకు వాళ్ళు డిమాండ్ చేస్తారండి ఈ ఆలయానికి వెళ్ళడానికి. నాకైతే ఓల్డ్ అల్వాల్ నుంచి ఈ ఆలయానికి చేరుకోవడానికి దాదాపు 8 నిమిషాల సమయం పట్టింది బండి మీద. సో ఆలయానికి చేరుకున్నాము. చాలా మంది అయితే చిన్న చిన్న షాప్స్ లెక్క పెట్టుకొని కొబ్బరికాయలు, పువ్వులు, నిమ్మకాయలు, గాజులు అయితే అమ్ముతున్నారండి అమ్మవారికి సమర్పించడానికి. ఇక్కడైతే చాలా పెద్ద క్యూ లైన్ కనిపించిందండి. దాదాపు 300 మీటర్ల నుంచి 500 మీటర్ల వరకు ఈ క్యూ లైన్ అయితే ఉంటుందండి. సో దాదాపు 700 నుంచి 1000 మంది పైగా భక్తులైతే ఉన్నారు. నేను మీకు చూపిస్తున్నాను కదండి. నడుస్తున్న కొద్దికి భక్తులు వస్తూనే ఉన్నారు. అలాగనే బైక్స్ పార్కింగ్ చేసుకోవడానికి ఒక ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. నేను చూపిస్తాను. ప్రతి సంవత్సరం వారాహి నవరాత్రులప్పుడు దాదాపు ప్రతిరోజైతే 50,000 నుంచి 70,000 మంది పైగా భక్తులు వచ్చేసి ఓల్డ్ అల్వాల్లో ఉన్న వారాహి అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగనే ప్రతి అమావాస్య రోజు కనీసం ఒక 10,000 నుంచి 50,000 మంది పైగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ప్రతిసారి అమావాస్య రోజప్పుడు గాని, పౌర్ణమి అప్పుడు గాని, మరీ ముఖ్యంగా వారాహి నవరాత్రులప్పుడు భక్తులు మాత్రం చాలా మంది అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి విచ్చేస్తారండి. మీరు చూస్తున్నారు కదా, క్యూ లైన్ వస్తూనే ఉంది. చాలా మంది పక్కన కూడా చిన్న చిన్న షాప్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. అలాగనే ఇక్కడ వర్క్ చేసే వాలంటీర్స్‌కి అడిగానండి. లోపట వీడియో తీయొచ్చా అని చెప్పేసి అడిగితే, మీరు బయటి వరకి వీడియో తీసుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. లోపట మాత్రం స్ట్రిక్ట్‌లీ వీడియో అలో లేదండి. మీరు వీడియో తీసినట్టు కనిపిస్తే ఫోన్స్ అనేది మేము హుండీలో ఏశారు అని చెప్పారు. నాకు ఈ దేవాలయంకి సంబంధించిన పూజలు, విధి విధానాల గురించి చెప్పమని అడిగితే, లోపట మీరు పూజారి గారికి సంప్రదించండి అని చెప్పారు. సరే అని చెప్పేసి మనము ధర్మ మార్గంలో వెళ్దాము. చాలా మంది కష్టపడి క్యూ లైన్‌లో నిలబడతారు. అమ్మవారిని దర్శించుకోవడానికే పోతున్నాం కదా! అమ్మవారి కోసం వెయిట్ చేయకపోతే ఇంకెందుకు అని చెప్పేసి మధ్యలో నుంచి రాకుండా క్యూ లైన్‌లో నిలబడి మరీ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళానండి. ఎప్పుడైనా సరే ఏ అమ్మవారి ఆలయానికి వెళ్ళినా మరీ ముఖ్యంగా నవరాత్రులు వెళ్ళినప్పుడు మీరు అడ్డదారిలో వెళ్ళకండి. చాలా మంది చిన్న పిల్లల్ని పట్టుకొని వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి కొంచెం లేట్ అవుతది, ఇబ్బంది అవుతది. మనం అలా మధ్యలో వెళ్తే చూస్తున్నారు కదండీ! నడుచుకుంటూ వెళ్తున్న కొద్దికి క్యూ లైన్ వస్తూనే ఉంది. వర్షం కూడా పడుతుంది. వర్షాకాలం వట్టికి ఓల్డ్ ఏజ్ వాళ్ళు వచ్చినా సరే, చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చినా సరే, ప్రెగ్నెంట్స్ వుమెన్స్ వచ్చినా సరే, ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు వచ్చినా సరే, దయచేసి అంబ్రెల్లా క్యారీ ఫార్వర్డ్ చేసుకొని రండి. వర్షం పడితే మీకు చాలా ఇబ్బందిగా, అసౌకర్యంగా ఉంటుంది. షెడ్ లాంటిదైతే ఏమీ లేదు. సో దాదాపు మనము అమ్మవారి ఆలయం దగ్గరికి చేరుకున్నామండి. లేడీస్ అండ్ జెంట్స్‌కి మాత్రం ఈ ఆలయానికి వెళ్ళేటప్పుడు ట్రెడిషనల్ డ్రెస్‌లో వెళ్ళాలి. షార్ట్స్ గానీ, బాక్సర్స్ గానీ, జీన్స్, టోన్ జీన్స్ లాంటివి అలో లేదండి. లేడీస్ మరీ ముఖ్యంగా ఆలయానికి వెళ్ళేటప్పుడు చున్నీ వేసుకోవాలి. జుట్టు వీరబోసుకోవద్దు. జుట్టు అల్లుకొనే పోవాలి. మరీ ముఖ్యంగా గాజులు ధరించడం మర్చిపోకండి. అమ్మవారి ఆలయం బయట కూడా మనకి షాప్ ఉందండి. మీరు అమ్మవారికి ఎటువంటి పూజాగరి సామాన్లు తీసుకోవాలన్నా ఇక్కడ తీసుకోండి. లేదా ఇంటి నుంచి కొబ్బరికాయ గానీ, పువ్వులు గానీ, నిమ్మకాయలు గానీ, గాజులు గానీ, చీర గానీ తెచ్చుకొని అమ్మవారికి సమర్పించండి. సో ఇప్పుడైతే మనం ఆలయం లోపలికి వెళ్తున్నామండి. ఆలయం లోపట మాత్రం ఫోన్ అలౌడ్ లేదు. ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 11:30 వరకు ఉంటుందండి నార్మల్ డేస్‌లో. అలాగనే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8:30 వరకి ఈ ఆలయం టైమింగ్స్ నార్మల్ డేస్‌లో. వారాహి నవరాత్రుల సమయంలో మరి అమావాస్య అప్పుడు మాత్రం ఈ దేవాలయం టైమింగ్స్ ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1 లేదా 1:30 వరకి, అలాగనే సాయంత్రం 4 లేదా 5 గంటలకి తెరిచి రాత్రి మనకి 9, 9:30 సమయం వరకి ఆలయం తెరిచి ఉంచబడుతుందండి.
డిపెండ్స్ అపాన్ రష్ బట్టి ఈ ఆలయం టైమింగ్స్ చేంజ్ అవుతుంది. అలాగనే స్పెషల్ డేస్‌లో కూడా. ఈ దేవాలయం బయటి నుంచి చూషినా, ఆలయం లోపటికి వెళ్ళినా సరే కేరళ స్టైల్‌లో ఉంటుంది. ఆలయం అయితే చిన్నగుంది అండి. మరీ అంత పెద్దగా లేదు. ఆలయం లోపటికి వెళ్ళంగానే రైట్ సైడ్ మనకి కాలు శుభ్రం చేసుకునే స్థలం ఉంటుంది. కాలు కడుక్కున్న తర్వాత ఆ ముందే మనకి కొబ్బరికాయ కొట్టే స్థలం ఉంటుంది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత తీసుకెళ్ళి లైన్‌లో కొంచెం ముందుకు వెళ్తే మనకి వారాహి అమ్మవారి ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ధ్వజస్తంభాన్ని గాని, విగ్రహాలను గాని ఆలయంలో ముట్టుకోకూడదండి. సో, కొబ్బరికాయ కొట్టింది పూజారి గారికిస్తే దేవుని దగ్గర పెడతారండి. అలాగనే అమ్మవారి దర్శనం చేసుకొని ముందుకు వెళ్లి బయటికి వెళ్ళేటప్పుడు మనకి కొబ్బరికాయి, అరటిపండు, పువ్వులు, గాజులు, కుంకుమ ప్రసాదంగా ప్రతి ఒక్కరికి ఇచ్చి పంపిస్తారండి. మీరు కొబ్బరికాయ కొట్టినా, కొట్టకపోయినా ప్రతి ఒక్కరికి ఇచ్చి పంపించడం జరుగుతుంది ఈ ఆలయంలో. అలాగనే పులిహోర కూడా. అలాగనే ఈ దేవాలయంలో వారాహి అమ్మవారిని దర్శించుకొని ముందుకొచ్చిన తర్వాత కుంకుమ అర్చన చేసే స్థలం ఉంటుంది. అలాగనే పక్కన హోమాలు చేసే స్థలం ఉంటుందండి. హోమాలు, పూజలు చేపించుకోవాలంటే వీళ్ళకి ఇక్కడ పర్సనల్‌గా మీరు కాంటాక్ట్ అయ్యి దాని కాస్ట్ ఎంతో కనుక్కొని పూజలు, హోమాలు చేపించుకోవచ్చు. అలాగనే పక్కన కొంచెం ముందుకు వెళ్తే కాలభైరవ స్వామి వారి ఆలయం ఉంటుంది. కాలభైరవ స్వామి, వినాయక స్వామి, అలాగనే మహాదేవుడి విగ్రహం అయితే శివుని లింగం దర్శనమిస్తుంది. తప్పకుండా ఇవన్నీ దర్శనం చేసుకోండి. అలాగనే ఈ దేవాలయానికి ఒక విశేషమైన ప్రత్యేకత ఉంది అండి. అమావాస్య రోజు వచ్చి 27 ప్రదక్షిణలు వారాహి అమ్మవారికి చేస్తే మళ్ళా వచ్చే అమావాస్యలోపు ఏ కోరికైతే కోరుకున్నారో ఆ కోరిక నెరవేరుతుందంట అండి. ఒకటి కన్నా ఎక్కువ కోరికలు కోరుకోవద్దు. ఏదన్నా ఒకే ఒక కోరిక కోరుకోవాలి. అలాగనే నరదృష్టి గాని, శత్రువు పీడ, బాధలు గాని ఇవన్నీ పోవడానికి ఇక్కడ కూష్మాండ దీపం మరియు హోమంలో పాల్గొంటారండి. ఏవైనా ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఉన్నా సరే, అలాగనే నరదృష్టి లాంటివి సమస్యలున్నా సరే చాలామంది కార్పొరేటర్స్ గాని, ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని ఈ ఓల్డ్ అలువాల్లో ఉన్న వారాహి అమ్మవారి దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. మరీ ముఖ్యంగా హోమాలు అయితే జరిపించుకోవడం జరుగుతుంది. రాజభోగ్యం గాని, ధనము గాని ప్రాప్తిస్తుందని మరీ ముఖ్యంగా ఆరోగ్య సమస్యలున్న వాళ్ళు కూడా ఈ ఆలయానికి వచ్చి అమావాస్య వేళ లేదా వారాహి నవరాత్రుల రోజులో వచ్చి దర్శనం చేసుకొని ఇవన్నీ పూజలు, హోమాలు, కుంకుమార్చనాలు విశేషంగా జరిపించుకుంటారండి. వారాహి నవరాత్రులప్పుడు అలాగనే అమావాస్య రోజప్పుడు విశేషమైన రోజప్పుడు ఇక్కడ అమ్మవారికి విశేషమైన అభిషేకాలు చేయడం జరుగుతుందండి. వారాహి నవరాత్రులలో ప్రదక్షిణలు అయితే చేయడం కుదరదు. ఎందుకంటే భక్తులు చాలా మంది వస్తారు. అలాగనే అమ్మవారి దగ్గర ఉండి ఎక్కువసేపు దర్శనం చేసుకునే సమయం కూడా ఇవ్వరండి. దాదాపు ఒక్కరికి ఒక 10 నుంచి 20 సెకండ్ల సమయమే ఉంటుంది అమ్మవారి దగ్గర లీలపడి దర్శనం చేసుకోవడానికి. వారాహి నవరాత్రులు లేదా అమావాస్య రోజు కాకుండా ఇతర ఏ రోజు వెళ్ళినా సరే మీరు చాలా సేపు అమ్మవారిని వేడుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చండి. వారాహి నవరాత్రుల్లో మొట్టమొదటి రోజున నేను ఏ దేవాలయాన్ని కవర్ చేశానంటే సికింద్రాబాద్ తుమ్కుంట ఏరియాలో ఉన్న శ్రీ రాజశ్యామల లలిత వారాహి దేవాలయాన్ని కవర్ చేశానండి. ఆ వీడియో మీరు చూడకుంటే తప్పకుండా చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. రెండవ రోజున ఏ దేవాలయానికి వెళ్ళాను అంటే శ్రీ వారాహి అనుగ్రహ పీఠం గాజుల రామారం షిరిడి హిల్స్ లో ఉంటుందండి ఈ ఆలయం. మీరు ఇప్పటి వరకు ఈ ఆలయం వీడియో చూడకుంటే తప్పకుండా ఈ వారాహి అమ్మవారి ఆలయం ఫుల్ వీడియో చూసి ఈ ఆలయానికి విచ్చేయండి. వారాహి నవరాత్రుల్లో ఇది 3వ రోజండి. ఓల్డ్ అల్వాల్లో ఉన్న వారాహి దేవాలయానికి అయితే విచ్చేశానండి. ఈ దేవాలయానికి సంబంధించిన అడ్రస్, గూగుల్ మ్యాప్, క్లియర్ గా వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను. తప్పకుండా చూసి విచ్చేయండి. అలాగనే ఇంత ముందుకు వెళ్ళిన 2 దేవాలయాల ఫుల్ వీడియో లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను. తప్పకుండా చూడండి. రాకూరి డైరీస్ అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే చాలా శక్తివంతమైన పవర్ఫుల్ వారాహి దేవి ఆలయం అండి. ఓం శ్రీ మాత్రే నమః. జై మాతాది. మన హైదరాబాద్, సికింద్రాబాద్లో వారాహి అమ్మవారి దేవాలయాలు చాలా తక్కువ ఉన్నాయండి. చుట్టుముట్టు చూసుకున్నా సరే మనకి కేవలం 5 నుంచి 6 మాత్రమే దేవాలయాలు ఉన్నాయి. వారాహి అమ్మవారిది ప్రతి ఒక్క దేవాలయం చాలా పవర్ఫుల్ అండి. దాదాపు నేను 3 వారాహి అమ్మవారి దేవాలయాల్ని చూపించాను మీకు.